డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో వచ్చేసి 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ లోని 2.4 ఎక్సర్సైజ్ అండ్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. సో మనకి డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్ రావాలన్నా, డివిజన్ రావాలన్నా ఖచ్చితంగా మనకు డెసిమల్ ప్లేస్ వాల్యూ చార్ట్ రావాలి. ఫస్ట్ డెసిమల్ పాయింట్ నుంచి ఇటు సైడ్ మనకి వన్స్ అంటే మనం చూడండి లెఫ్ట్ సైడ్ కి వెళ్తున్నాము. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్ అంటే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇటు సైడ్ గమనించండి, ఇటు సైడ్ డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రైట్ సైడ్ చూడండి ఒకసారి, రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది వాల్యూ తగ్గుతూ ఉంటుంది. 1/10, 1/100, 1/1000, 1/10,000, 1/lakh, సో 1/10 lakhs, 1/crore, ఈ విధంగా ఉంటాయి. ఈ డెసిమల్ చార్ట్ వాల్యూ తెలిస్తే మనం చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అని చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్టాండర్డ్ ఫామ్ కూడా మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, మీకు ఆల్రెడీ వీడియో కూడా చెప్పున్నాను, చూసుకోండి ఒకసారి. డెసిమల్ ప్లేస్ వాల్యూ గురించి వీడియో చేస్తున్నాను, ఓసారి చూసుకొని రాయండి. 0.1 అంటే 10th కదా ఇది, సో 1/10 మన 6th క్లాస్ లో కూడా చెప్పేది. నెక్స్ట్ 0.2 అంటే 2/10. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్. 2 1 జా 2, 10 10 జా 100. సో 2/100 దట్ ఈజ్ ఈక్వల్ టు, మీకు 2/100 కూడా చెప్పాను, డినామినేటర్ యాజ్ 100 గా చెప్పాను, డినామినేటర్ యాజ్ 1000 గా కూడా మీకు వీడియో చెప్పడం జరిగింది ఎప్పుడు మన 6th క్లాస్ వీడియోలలో. సో ఇక్కడ 2 రాశాను. మనకి వెంటనే మీకు స్టాండర్డ్ ఫామ్ అంటే డెసిమల్ ఫామ్ రాసేటప్పుడు మీరు డెసిమల్ పాయింట్ రాసి 1/10th ప్లేస్ లో వాల్యూ ఉందా లేదు, సో 100th, దాట్స్ ఆల్. ఇది పద్ధతి. లేదు అంటే ఇక్కడ 2 రాసి 100th 10th లేదుగా 0 రాసుకోండి, తర్వాత డెసిమల్ పాయింట్ అంటే 100th ప్లేస్ లో రాశాను, తర్వాత డెసిమల్ పాయింట్ లో 0 రాశాను, పాయింట్ ఇక్కడ 0, దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇంకా మీకు కొండ గుర్తు ఒకటి ఉంటుంది, 2 1 జా 2, 2 0 0. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఈ డెసిమల్ పార్ట్ లో 1 డెసిమల్ ప్లేస్ ఉంది, ఈ డెసిమల్ పార్ట్ లో 0.2 అంటే 2 డెసిమల్ పార్ట్ 1 డెసిమల్ ప్లేస్ ఉంది. 1 డెసిమల్ పార్ట్ మొత్తం 2 డెసిమల్ పార్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత రైట్ సైడ్ నుంచి 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత మీరు పాయింట్ పెట్టండి 1 2. సో దట్స్ ఆల్. ఈ విధంగా మీరు, ఇది కొండ గుర్తు, ఇది మ్యాథమెటికల్ లాంగ్వేజ్. నెక్స్ట్ 0.2 అంటే 2/10, 0.3 అంటే 3/10, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 2 3 జా 6, ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 10 × 10 100. సో 6/100 అంటే మీరు గమనించండి, స్టాండర్డ్ ఫామ్ డెసిమల్ ఫామ్ చెప్పాను నేను. సో 10th ప్లేస్ లో వాల్యూ లేదు, సో 100th ప్లేస్ లో 6, 100th ప్లేస్ లో 6 ఉంది. ఈ విధంగా ఒక పద్ధతి. రెండో పద్ధతి కూడా చూడండి, 6/100 100th 10th ప్లేస్ లో లేదు, 0. ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 3 జా 6, 3 0 0. సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్, ఈ 0.2 లో డెసిమల్ ప్లేసెస్ 1 ఉంది, ఇక్కడ 0.3 లో డెసిమల్ ప్లేసెస్ 1, మొత్తం 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి 1 2, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, 12/10 ఇంటూ 25/10. ఎందుకని ఇక్కడ 12 నెంబర్ రాశాను, 10th, సో 10th రాశాను, ఇక్కడ నెంబర్ రాశాను 10th ఇది రాశాను. 25 12 జా 300, 300/100 అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 12 × 25 300, 10 × 10 100. సో 100 1 జా 100 3 జా, సో ఆన్సర్ 3. ఇంకో పద్ధతి 12.1 × 2.1. మీరు మధ్యలో పాయింట్ విషయం మర్చిపోండి. ఫస్ట్ మీరు
25 2 జా 50, 25 1 జా 25 ఒక 5 30. ఓకే రైట్. సో ఇప్పుడు 1.2 లో డెసిమల్ పార్ట్ ఏంటి? 2. హౌ మెనీ డెసిమల్ నెంబర్స్? సో 1 నెంబర్. నెక్స్ట్ 2.5 లో డెసిమల్ పార్ట్ 5. హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్? 1. 1 ప్లస్ 1 2. 2 నెంబర్స్ తర్వాత రైట్ సైడ్ నుంచి వెళ్ళండి. 1 2 తర్వాత పాయింట్ పెట్టండి. దాట్స్ ఆల్. 3. 3.00 అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను. 0/10 ప్లస్ 0/100 దట్ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 0 ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ 3. మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మన వీడియో చూడండి ఒకసారి. మన వీడియోలో వీటి మీద కూడా మంచి ఐడియా ఉంది, చూసుకోండి ఒకసారి. మీరు మంచి ఐడియా మీకు చెప్పున్నా. నెక్స్ట్ 27 రాయండి. సో పాయింట్ తర్వాత 10th 100 దాట్స్ ఆల్. నెక్స్ట్ 125 రాయండి. 10th 100th రాయండి. లేదంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్? 1 తర్వాత 0 పెట్టండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 తర్వాత 2 zeros పెట్టండి. సో 125 into 27. 7 5s are 35. 7 2s are 14. 3 17. 7 1s are 7 1 8. 2 250. నెక్స్ట్ చూడండి. 3375 by 10 100 జా 1000. సో వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి? మీరు వెంటనే ఏం చేస్తారో చూడండి ఒకసారి. ముందు న్యూమరేటర్ నెంబర్ రాయండి. సో 1000th, నెక్స్ట్ 1000th, 100th, 10th. ఇదో పద్ధతి. లేదా డినామినేటర్ లో 1000 ఉన్నప్పుడు, అంటే 1000 లో 2 zeros 3 zeros ఉన్నాయి కదా. సో రైట్ సైడ్ నుంచి 1 2 3 నెంబర్స్ లెక్కేసి మనం పాయింట్ పెట్టుకోండి. దాట్స్ ఆల్. ఇక్కడ ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా చేస్తాం చూడండి. 1.2 into 2 1.25 into 2.7 అన్నా ఇవి రెండు ఒకటే వాల్యూస్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు మల్టిప్లై చేసాం. ఇక్కడ డెసిమల్ పాయింట్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 3 డెసిమల్ ప్లేసెస్. సో 1 2 3 ఇలా కూడా రాయొచ్చు. మల్టిప్లై చేసినా రాయొచ్చు, ఈ విధంగా రాసినా రాయొచ్చు. మీకు ఏ విధంగా విషయం అర్థం కావాలి. సో మీ అవసరాన్ని బట్టి మీరు స్పీడ్ గా చేసుకోండి. నెక్స్ట్ ట్రై దిస్. ఫైండ్ ఏ 2.7 into 4, బి వచ్చేసి 1.8 into 1.2, సి 2.3 into 4.35. ఇవి మనం కనుక్కోవాలి. ఫైండ్ అరేంజ్ ద ప్రొడక్ట్స్. ఇటు వచ్చే అరేంజ్ ఉంటాయి అబ్టైన్డ్. ఎక్కడ 1 ప్రాబ్లం లో వచ్చిన ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. దాట్స్ ఆల్. ఒక్క నిమిషం. ఫస్ట్ ఏ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఫస్ట్ నేను 2.7 into 4 అంటే 7 4 7 జా 28, 2 4 2 జా 8 2 10. సో డెసిమల్ ప్లేసెస్ 1 ఉంది. ఇదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటి చూడండి ఒకసారి. 27/10 into 4. 27 4 జా 108/10. సో 108 రాశాను నేను. 10th కదా, 10th తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టా. ఇక్కడ నుంచి 10th లెక్కేసా. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ 1.82 into 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 టేబుల్ చూడండి. 12 8 జా 96 9 12 1 జా 12 plus 9 21. సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 1, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 1. హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ టోటల్ అంటే 1 + 1 2. రైట్ సైడ్ నుంచి చూడండి 1 2 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ రెండో పద్ధతి చూద్దాం ఒకసారి. 1.8 into 1.2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18/10 12/10 18 2 జా 216/10 10 జా 100. సో 216 రాశాను. 100th కదా, 100th 10th డెసిమల్ పాయింట్. ఓకే దట్స్ ఆల్. ఇది బి ప్రాబ్లం. నెక్స్ట్ సి ప్రాబ్లం చూడండి. 2.3 into 4.35. సో 5 తో మల్టిప్లై చేయండి ఫస్ట్.
మనము ఇక్కడ డెసిమల్ నెంబర్ తో మనకు సంబంధం లేదు. ఫస్ట్ డెసిమల్ నెంబర్ ఇగ్నోర్ చేయండి. చేసినాక మొత్తం ప్రొడక్ట్ 23 ఇంటూ 435 మల్టిప్లై చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పాయింట్ విషయం ఆలోచన చేద్దాం. 5 3 జా 15, 5 2 జా 10 ప్లస్ 1 11. నెక్స్ట్ 3 3 జా 9, నెక్స్ట్ 3 2 జా 6, 4 3 జా 12, 1, 4 2 జా 8 ప్లస్ 1 9. సో చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ 3 3 జా 9 రాశాను, 9 3 2 జా 6 అయిపోయింది. 4 3 జా 12, 1 ఉంది, 4 2 జా 8 ప్లస్ 1 9 ఇలా రాశాను. సో ఇక్కడ చూడండి, యాడ్ చేద్దాం. 4 10, నెక్స్ట్ 10.005, 10.005. నెక్స్ట్ చూడండి, 23/10 ఇంటూ 4.35, సారీ 435/100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇలా వస్తుంది చూడండి ఒకసారి, బై 1000. సో దట్ ఈజ్ ఈక్వల్ 1000th, 100th, 10th డెసిమల్ పాయింట్. దట్స్ ఆల్. ఇక్కడ మీరు చూడండి, డెసిమల్ ప్లేసెస్ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. 4.35 లో 2 ఉన్నాయి. మొత్తం టోటల్ ఎన్ని? 1 + 2 3, 1 2 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్ మనం పెట్టాం. ఆర్ యూ అండర్స్టాండ్? మనం ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఫ్రమ్ బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి ఇందులో? ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 10 ఉంది, ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 10 ఉంది. కానీ 1/10th లో 8 ఉంది, 1/10th లో 0 ఉంది. సో దిస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ నెంబర్, 10.8. నెక్స్ట్ 10.005, నెక్స్ట్ 2.16. ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్ కూడా మనం రాయటం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, the side of an equilateral triangle 3.5 centimeters. Find its perimeter. ఇక్కడ మీరు గమనించాలి జాగ్రత్త, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 sides ఈక్వల్ గా ఉంటాయి. ప్రతి సైడ్ 3.5 centimeters. సో 3.5 పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఈ చుట్టుకొలత అంటే 3 sides యాడ్ చేయడమే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే, సో 3 sides యాడ్ చేసాము, ఏ ఏ ఏ. సో ఏ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3a. సో ఇక్కడ కూడా చూడండి, ద సైడ్ ఆఫ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3.5 centimeter. నెక్స్ట్, ఇట్స్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 into సైడ్. సో 3 into సైడ్ ఎంత? సైడ్ వాల్యూ 3.5 centimeters. సో 3 5s are 15, 1 3 3s are 9, 1 plus 1 10. So decimal place is 1. That is equal to 10.5 centimeters. లేదంటే ఇంకో పద్ధతి, 3 into 3.5 కదా. సో 3 into 35/10. That is equal to 35 3s are 105/10. That is equal to 1/10 తర్వాత డెసిమల్ పాయింట్ ఉంటుంది. దట్స్ ఆల్, 10.5 centimeters. ఓకే, మీకు ఏ విధంగా స్టెప్ సైజ్ చూసుకోండి. ద సైడ్ ఆఫ్ an equilateral triangle is equal to 3.5 centimeters. ఇట్స్ పెరిమీటర్ is equal to 3 into సైడ్. సో ఈ విధంగా మీరు చేయండి, మీకు ప్రాబ్లం చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మరలా ఒకసారి చెప్తున్నాను, పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 into సైడ్. దట్స్ ఆల్. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 7.1 centimeter. Its breadth is 2.5 centimeters. What is the area of the rectangle? First of all, rectangle అంటే మీరు తెలుసుకోవాలి. ఇది రెక్టాంగిల్ అనుకోండి వెంటనే. సో లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ 7.1 centimeter. Breadth is 2.5 centimeters. సో మీరు గమనించండి, మనకి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ
breadth. Area of the rectangle. Area of the rectangle length into breadth. Length ఎంత 7.1 centimeter into breadth 2.5 centimeters. That is equal 25 table తో 25 1 ja 25 2 25 7 ja 175 175 to 177. Okay, right? Decimal places 1 2 3 2 ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి లెక్కేసుకోండి. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇదో ప్రాసెస్. లేదు అంటే ఇంకో పద్ధతి. దట్ ఈజ్ ఈక్వల్డ్ 71/10 ఇంటూ 25/10. సో 25 1 ja 25 25 7 ja 175 to 177 by 100. That is equal 1775. 100th 10th decimal point. సో ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం అయినా మనం సులభంగా చేయవచ్చు. 1.76 ఈ ప్రాబ్లం చూసిన వెంటనే వేయాలంటే మల్టిప్లై చేసినప్పుడు ఒక్క ప్లేస్ వాల్యూ నెంబర్ ఒక్క ముందు నెంబర్ దొరుకుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ 1 దగ్గర ఉంది, ఇక్కడ ముందు జరుగుతుంది, ఫ్రంట్ సైడ్ జరుగుతుంది ఆన్సర్. సో దీన్ని ఎలా చేయాలో చెప్తాను ఒకసారి చూడండి. 176/100. 100 ఎందుకు తెలుసు కదా మీకు? 10th 100th రాశారు ఇంటూ 10. సో ఒక్క జీరో మనకు తగ్గింది అంటే 176/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 100th ఉన్నది కదా, ఒక పాయింట్, ఒక డెసిమల్ పాయింట్ ప్లేస్ వాల్యూ ఒకటి దొరుకుతుంది అంటే 10th. సో ఇది నెక్స్ట్. ఇక్కడ మీరు గమనించండి, 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో డెసిమల్ పాయింట్ మనకి వెళ్ళిపోతుంది. డాట్స్. సో ఇక్కడ చూద్దాం మనం 176/100 ఎందుకో తెలుసుగా మీకు? 1/10 1/100 అంటే 10th 100th ఇంటూ 100. సో 100 1 ja 100 1 ja 176 1 ja 176. దాట్స్ ఆల్. ఇక్కడ మీరు గమనించారు కదా మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ 2 జీరోస్ ఉంటేనే ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ క్లియర్ అయిపోతుంది. ఇంకా 1 జీరో మిగిలింది కదా. సో 176. ఇది ఎలా చేసామో చూద్దాం ఒకసారి. 176/100 ఇంటూ 1000. 1000 1 ja 1000 10 ja 176 into 10. 176 అంటే 176 into 10 అంటే 1760. దాట్స్ ఆల్. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూసిన వెంటనే ప్రయత్నం చేయండి. మల్టిప్లై చేసేటప్పుడు ఒక డెసిమల్ ప్లేస్ వాల్యూ ముందు దొరుకుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది 23.5. అది కొండ గుర్తు. ఎందుకు అనేది ఇప్పుడు. సో 2.35 అంటే 235/100 ఇంటూ 10. 10 1 ja 10 10 ja. సో 235/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 235 అంటే 10th కదా ఇది. 10th తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది, ఇటు వచ్చేస్తుంది. రైట్ సైడ్ నుంచి లెక్కేసుకోండి. ఇటు నుంచే మీరు లెక్కేస్తుంది. డెసిమల్ ప్లేసెస్ చార్ట్ కూడా మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 235 వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎలా? ఈ 2 ప్లేసెస్ క్యాన్సిల్ అయిపోతుంది. ముందు పక్క 2 పాయింట్లు ముందు జరుగుతుంది. ఎలా? హౌ? 235/100 ఇంటూ 100 అంటే 2.35 ని 235/100 రాసి ఇంటూ 100 రాసి 100 1 ja 100 1 ja. దట్ ఈజ్ ఈక్వల్ 235. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 235/100 ఇంటూ 1000. 100 1 ja 100 1 ja 0. సో దట్ ఈజ్ ఈక్వల్ 235 ఇంటూ 10 అంటే 2350. ఇక్కడ గమనించండి, 3 డెసిమల్ ప్లేసెస్ ముందు జరగాలి. సో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎంతో రాశాను, 2 వచ్చినాయి, ఇంకోటి లేదు. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 12.356 అంటే ఒక్క నెంబర్ ముందు జరుగుతుంది, 123.56. ఎలా? హౌ? బై 1000 ఇంటూ 10.
That is equal to 10 1 ja, 10 1 ja. So 100. సో 12,356 రాశాను. ఇక్కడ 100 కదా, 100 తో 10 తో డెసిమల్ పాయింట్. దట్స్ ఆల్. 123.56 వచ్చిందా పైన యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, 2 పాయింట్ ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది. సో 1235.6 ఎలా, హౌ, ఇలా రాసుకో. బై 1000 చూడండి, 10 తో 100 తో 1000, 10 100 1 జా, 100 10 జా. సో అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. 10th కింద ఉంటుంది, గమనించుకోండి, 10 ఉంటుంది కింద. 10th తర్వాత డెసిమల్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థౌజండ్ 1 జా, that's all. Next, 5 by 10 into 10, that is equal to 5. 5 by 10 into 100, 10 1 ja, 10 10. Next, 5 by 10 into 1000, 10 1 ja, 10 10 100 ja. సో 5 into 100 500. ఈ ప్రాబ్లం మీరు చూసిన వెంటనే స్పీడ్గా వేయగలుగుతారు, ఎందుకంటే దీని ఆన్సర్ వచ్చేసి 3, ఎందుకంటే ఒక పాయింట్ ముందుకు వస్తుంది. సో మనం చేద్దాం ఒకసారి. 0.3 into 10 అంటే నేను ఎలా చెప్పాను, 3 by 10 into 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 10 1 ja, 10 1 ja. అండర్స్టాండ్? ఎలా, ఇది 10th ప్లేస్ లో ఉంది కదా, 3 by 10 స్టాండర్డ్ ఫార్మ్ కూడా నేర్పించాను మీకు ఆల్రెడీ. నెక్స్ట్ 1.2 into 10, ఇది కూడా ముందుకు వచ్చేసింది ఒక పాయింట్, 12 అవుతాం సార్. సో ఇలా చూడండి, 12 by 10 into 10, 10 1 ja, 10 1 ja, 12 1 ja 12. నెక్స్ట్ 56.3 into 10. సో నెక్స్ట్ that's all. 563. ఈ విధంగా వస్తుంది. ఒక 10 తో మల్టిప్లై చేసి ఒక పాయింట్ ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా 10 తో మల్టిప్లై ఒక పాయింట్ ముందుకు వచ్చింది. ఇక్కడ 10 తో మల్టిప్లై ఒక పాయింట్ ముందుకు వచ్చేస్తుంది. సో ఎందుకని అంటే బై 10 ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై చేస్తే 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో పాయింట్ తో ఒక నెంబర్ ఉంది, 10 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 వచ్చింది, దీనికేం 12 వచ్చింది, దీనికేం 563 వస్తుంది. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇంతవరకు కాన్సెప్ట్ మీకు పూర్తిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం చేసుకుందాం. సో ఫస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయడం నేర్చుకుందాం. ఆల్రెడీ చెప్పున్నాను నేను ఆల్రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 0.2 into 6, దట్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చెప్పాను ఆల్రెడీ, 2 6 12 రాశాను, 6 2 12, 0 అయిపోయింది. దట్స్ ఆల్. ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 1 నెంబర్ ఉంది, అంటే డెసిమల్ ప్లేసెస్ 1 ఉంది. ఇదే ప్రాసెస్ మనం ఎలా చేస్తామని చెప్పాను, 0.2 అంటే 2 by 10 into 6, 2 6 12, 12 by 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 రాసి 10th కదా, 10th తర్వాత డెసిమల్ పాయింట్ రాశాను. దట్స్ ఆల్. నెక్స్ట్ సెకండ్ 8 into 4.6. నెక్స్ట్ నీకు 4.6 into 8 మల్టిప్లై చేయొచ్చు సులభంగా, ఎందుకంటే 2 3 ja 6, 3 2 ja 6. మనకు అవసరాన్ని బట్టి మనం మల్టిప్లై చేసుకోవాలి, మనకి ఏ ఏకం వస్తే ఆ ఏకం స్పీడ్ గా చేయడానికి టేబుల్ కోసం. 8 6 48, 4 8 4 ja 32, ఒక 4 36, పాయింట్ తర్వాత ఒక నెంబర్, సో 36.8. నెక్స్ట్ ఇదే విధంగా ఇదే ప్రాబ్లం చూద్దాం. 8 into 46 by 10, సో 6 8 ja 48, 8 4 ja 32, ఒక 4 36 by 10.
దట్ ఈజ్ ఈక్వల్ 368 రాశాను. 10th తర్వాత డెసిమల్, ఇది 10th అనుకుంటున్నా డెసిమల్ పాయింట్. దట్స్ ఆల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 2.71 into 5. So 5 1 ja 5, 5 7 ja 35, 3, 5 2 ja 10 3, 33. Decimal point 2. So that's all. 13.55. Next. Into 5. So ఈ విధంగా మల్టిప్లై చేస్తే 1355 by 100. So 100th 10th decimal. సో 13.55. మీకు అండర్స్టాండింగ్ అయింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఏ విధంగానే చేసుకోవటము, ఈ విధంగా రెండు రకాలు చేసుకోండి. ఏది సులభంగా చేసుకోండి. ఇక్కడ ఈ ప్రాబ్లం మనం చూసినట్టు చూద్దామా. 4 1 ja 4, 4 0 0, 4 2 ja 8. పాయింట్ తర్వాత నెంబర్ ఎన్ని, ఒక నెంబరు ఇక్కడ రాసుకోండి. లేదు ఇంకో పద్ధతి ఏంటంటే 201 by 10 into 4. సో 4 1 ja 4, 4 0 0, 4 2 ja 8 by 10. దట్ ఈజ్ ఈక్వల్ 804 అంటే ఇక్కడ 10th రాశాను, 10th తర్వాత డెసిమల్ పాయింట్. దట్స్ ఆల్. ఫిఫ్త్ ప్రాబ్లం. 5 7 ja 35. సో డెసిమల్ ప్లేసెస్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి మొత్తం? ఇక్కడ ఏం లేవు, ఇక్కడ మాత్రం ఉన్నాయి. 2 నెంబర్స్ ఉన్నాయి. సో 1s 100th 10th. అంటే మీరు ఏమి అవసరం లేదు. పాయింట్ 2 నెంబర్లే కదా, 2 నెంబర్ లెక్కేసుకోండి, పాయింట్ పెట్టుకోండి. సో 0.35. నెక్స్ట్ ఇంకో పద్ధతి. 5 by 100 into 7. 5 7 ja 35 by 100. 35 by 100 అంటే చూడండి ఒకసారి 0.35. ఎందుకని చూసారా మీరు, 100th 10th డెసిమల్ పాయింట్. 4 2 ja 8, 4 0 0, 4 1 ja 4, 4 1 ja 4, 4 2 ja 8. సో ఓకే, దాట్స్ ఆల్. అర్థమైందిగా మీకు ఇది? ఇదే ప్రాబ్లం మొత్తం పాయింట్ తీసేసి ఉన్న నెంబర్లని రాయండి. 21,102 by 100 into 4. 4 2 ja 8, 4 0 0, 4 1 ja 4, 4 1 ja 4, 4 2 ja 8. 100th కదా ఇక్కడ రాసుకోండి. అంటే 844.08. నెక్స్ట్ 2 6 ja 12, 1. 2 8 ja 16 plus 1 17. 2 0 0 plus 1. So 1.722. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం మనం చూడండి. 2 into 86 by 100. That is equal to 172 by 100. So 172 అంటే 100th 10th డెసిమల్ పాయింట్. సో ఏ విధంగా అయినా అదే విధంగా వస్తుంది. మీరు గమనించండి, ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ whose length is 5.7 centimeters, breadth is 3 centimeters. సో మీరు వెంటనే మీరు గమనించండి, మనం కనుక్కోవాల్సింది ఏంటి? ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మనకు లెంత్ బ్రెడ్త్ ఇచ్చారా, ఇవ్వలేదా? లెంత్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత? 5.7 సెంటీమీటర్స్. నెక్స్ట్ బ్రెడ్త్ ఇచ్చారు 3 సెంటీమీటర్స్. ఫిగర్ ఇది చూడండి ఒకసారి. సో మనం ఏం చేయాలి? లెంత్ ఎంత? 5.7 సెంటీమీటర్స్ ఇంటూ బ్రెడ్త్ 3 సెంటీమీటర్స్. సో 3 7 ja 21, 2 3 5 ja 15 plus 2 17. సో డెసిమల్ ప్లేసెస్ ఒకటే ఉంది, పాయింట్ తర్వాత ఒక నెంబరే కాబట్టి రాశారు. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది
మీరు ఇంకా కావాలంటే 5.7 ని 57/10 ఇంటూ 3 రాసి దట్ ఈజ్ ఈక్వల్ 171/10 దట్ ఈజ్ ఈక్వల్ 10th తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాను సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ విధంగా ప్రాబ్లం సులభంగా చేయవచ్చు. థర్డ్ ప్రాబ్లం ఇక్కడ కూడా చూడండి, 10తో మల్టిప్లై చేసినప్పుడు ముందుకు వస్తుంది అని చెప్పా, అంటే 13, దట్స్ ఆల్. ఇక్కడ కూడా ఒక పాయింట్ ముందుకు వస్తుంది, 30 ముందుకు. ఇక్కడ కూడా చూడు ఒక పాయింట్ ముందుకు వస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. సో ఇదే ప్రాబ్లం మనం ఎలా చేయాలో చూద్దాం ఒక్కసారి. చూడండి, 13/10 ఇంటూ 10. 10 1 10 1 13 1 13. అర్థమైందా? నెక్స్ట్ ఎందుకు వేసానో స్పీడ్ గా చెప్తాను. ఇది మనసులో ఊహించుకోండి, ఇది బట్టి కొట్టే పద్ధతి, ఇది బై హార్ట్ మెథడ్. దిస్ ఈజ్ ఏ లాజికల్ మెథడ్. 368/10 ఇంటూ 10 అని మనసులో అనుకోండి, వెంటనే 10 క్యాన్సిల్ చేసేయండి. 10 1 10 1 368. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 1537/10 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ 1537. నెక్స్ట్ బై 100. 10 1 10 10. సో ఈ విధంగా మీరు రాసిన తర్వాత 10th కదా, సో ఇక జాగ్రత్తగా చూడండి, నేను రాస్తాను మళ్ళీ ఒక చిన్న కలు. సో 10th కదా, 10th రాసిన తర్వాత డెసిమల్ పాయింట్ వస్తుంది. దిస్ ఈజ్ ది ఆన్సర్. అర్థమైంది కదా మీకు ఎలా రాయాలో? అర్థమైంది. సో నెక్స్ట్ స్పీడ్ గా కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి నేను చెప్పిన వీడియో మీరు విన్న తర్వాత మరలా ఏం చేస్తారంటే మీ ప్రాబ్లమ్స్ నోట్స్ తీసుకొని చెయ్యండి. 2 times 3 times చేస్తే మీకు ఒక జనరల్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ ఒక నెంబర్ ముందుకు వచ్చి 1 0 పెట్టుకోండి. ఎలా చూద్దామా? 311/10 అంటే 10th ప్లేస్ కాబట్టి 10 రాశాను. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి మొత్తం 311 రాసి బై 10 రాశాను ఇంటూ 100. 10 1 10 10. సో దట్ ఈజ్ ఈక్వల్ 311 ఇంటూ 10 అంటే 3110. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 2 zeros ముందు, ఒక 2 పాయింట్ ముందుకు పోతుంది, అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇంకో ప్లేస్ ముందుకు వెళ్తుంది. సో ఎలా? బై 10 అంటే 10th ప్లేస్ లో ఉంది, అది మొత్తం రాశాను ఇంటూ 100. సో 10 1 10 10. నెక్స్ట్ 362 అంటే 362/100 ఇంటూ 100. ఇక్కడ చూడండి, డెసిమల్ ప్లేసెస్ 2 ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ ప్లేసెస్ క్యాన్సిలేషన్ అయిపోతున్నాయి. ఎలా అంటే ఇలా. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 2 డెసిమల్ ప్లేసెస్ 2 వాల్యూస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి. హండ్రెడ్ 1 4307. ఇక్కడ డెసిమల్ ప్లేస్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి, అంటే 500 ఇంటూ 100 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ డిటో నెంబర్ రాయడం జరిగింది. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 9th ప్రాబ్లం. 5/10 ఇంటూ 10. సో 10 1 10 1. 5 1 5. అండర్స్టాండ్? ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ కి మల్టిప్లై చేస్తే కొంచెం ముందుకు, డివిజన్ చేస్తే ఎనికి వెళ్తుంది. దాట్స్ అది కొండ గుర్తు. నెక్స్ట్ ఇక్కడ 0.08 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ 8/100. చూడండి, అంటే 10th 100th అంటే 8/100 ఇంటూ 10. 10 1 10 10. దట్ ఈజ్ ఈక్వల్ 8/10. So that is equal to 0.8. Next 0.9 into 100.
సో 9/10 into 100. 10 1 ja, 10 10 ja, 9 10 ja, 90. That's all. Next, 12th. చూడండి 0.03 into 1000. సో ఇక్కడ 3 పాయింట్ల ముందుగా 30 అవుద్ది ఆన్సర్, 30 అవుద్ది ఆన్సర్. సో నేను చూస్తాను 3/100 into 1000. 100 1 ja, 100 10 ja. సో 30. సో దట్స్ ఆల్. మీరు అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్, a two-wheeler covers a distance of 55.3 kilometers in 1 liter of petrol. 1 liter petrol కి ఎంత డిస్టెన్స్ అవుతుంది? 55.3. So how much distance it will cover in 10 liters of petrol? సో మీరు ఇది ఎడిషన్ చేసి రిపీటెడ్ ఎడిషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఎలా చూడండి ఒకసారి, నేను చెప్తాను ఒకసారి. 55.3 ప్లస్ 1 లీటర్కి, నెక్స్ట్ సెకండ్ లీటర్కి, నెక్స్ట్ థర్డ్ లీటర్కి 55.3 కిలోమీటర్స్ అవుతుంది. ఇలా హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్ 10 లీటర్స్కి. సో 10 into 55.3 km రాసినట్లయితే సరిపోతుంది. హౌ మచ్ 10 లీటర్లకి 10 లీటర్ల పెట్రోల్కి ఎంత దూరం పోతుంది, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, దట్స్ ఆల్. సో 10 into 55.3 కదా. సో 553/10. 10 1 ja 10. That is equal 553 kilometers. Understand? సో చాలా సులభంగా మీరు రాయొచ్చు. ఎలా రాయొచ్చు అనేది ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తే ఒక పాయింట్ ముందుకు వెళ్తుంది అంతే. ఎలా వెళ్తుంది అంటే 55.3ని 553/10 రాస్తున్నాను. ఈ 10తో డినామినేటర్ ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది, 553 వస్తుంది. ఓకే రైట్. 2.5 into 25/10. 3/10. 25 3s are 75/100. That is equal to 75 రాసి 100 to 10 to next 25 2.5 into 0.3 కదమ్మా. సరే చూడండి, 3 5s are 15, 3 2s are 6 plus 7. సో డెసిమల్ ప్లేసెస్ పాయింట్ తర్వాత ఒక నెంబరు, ఇక్కడ ఒక నెంబర్, 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 రాసి రాసుకోండి. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. 517 into 1 అంటే 517/10 10 100. సో 517 100th 10th డెసిమల్ ప్లేసెస్. దట్స్ ఆల్. మీరు ఏం లేదు, ఇక్కడ 1 అనుకున్నాము, 1/10. సో 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, 10th కూడా ఒక పాయింట్ వెనక్కి వెళ్ళండి. సో ఇంకొక పద్ధతి కూడా ఏంది, మీకు సింపుల్గా 1/10 రాశాను, ఇక్కడ మనసులో 517/10 రాశాను. 1 into 517 అవుతుంది. 10 డినామినేటర్ 10 into 10 100 అవుతుంది. 100th ప్లేస్ వాల్యూ కాబట్టి 2 నెంబర్ల తర్వాత రైట్ సైడ్ నుంచి 2 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటుంది. దట్స్ ఆల్. 0.2 into 316.8. సో 2 8s are 16, 1 2 6s are 12 plus 1 13, 1 2 1s are 2 plus 1 3, 2 3s are 6. సో పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే ఇంకో పద్ధతి ఏంటంటే 2/10 into 3168/10. ఇవి 2 నెంబర్లు మల్టిప్లై చేయడం జరుగుతుంది. సార్ చూడండి, మీరు చూస్తే 6336/100 వస్తుంది. సో 6330 అవుతుంది. 100 తర్వాత 10th డెసిమల్ పాయింట్. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టే పద్ధతి ఈ విధంగా ఎందుకు పెడుతున్నాము అంటే by100 అవుతుంది. ఎలా అవుతుంది? by10 into 10 into 10 100. 100 అంటే 100 అన్నప్పుడు మనకి ఏమవుతుంది? 2
100th 10th డెసిమల్ పాయింట్ ఈ విధంగా మనం పాయింట్ పెట్టుకుంటున్నాం. ఓకే, 1 పాయింట్ చూడండి 3 అంటే 13/10 ఇంటూ 31/10. సో దట్ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ 13 1 జా 13, 13 3 జా 39, ఒక 1 40, 10 10 జా 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 403. సో 100th 10th డెసిమల్ ఇదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? సో సింపుల్ గా మనకి ఈ విధంగా మల్టిప్లై చేయడం. మనకి 1 3 జా 3, 1 1 జా 1, 3 3 జా 9, 3 1 జా 3. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ 0.5 ఇంటూ 0.05, 5/10, 5/100. సో చూడండి 10th 100th అంటారు సార్. 5 5 are 25/1000. సో దట్ ఈజ్ ఈక్వల్ 1000th 100th 10th ప్లేస్ లో 0 పెట్టాను, ఇలా రాసుకుంటాం. సో ఇదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటి చూద్దాం ఒకసారి. ఫైవ్ 5s are 25, దట్స్ అంతే. అంటే 5 రాసాను, 2 రాసాను, 5 0 0 రాసి 0 to 25. సో ఇక మొత్తం కూడా ఏమి 0 ఇంటూ 0 ఎనీథింగ్ 0 అవుతుంది. మీరు గమనించుకోండి ఇక్కడ ఎలా మల్టిప్లై చేసిన, దీంతో మల్టిప్లై చేసిన ఇంకో 0 0, ఇలా 0 0 2 5 అవుతుంది. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2, ఇక్కడ 1, 1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ 3, 1 2 3. ఈ 3 ఎందుకని మీకు చెప్పాను ఆల్రెడీ. ఇదేమో 10 ఉంటుంది డినామినేటర్ లో, ఇక్కడేమో 100 ఉంటుంది. 10 ఇంటూ 100 1000. 1000 అంటే మూడో ప్లేస్, పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉండాలి. ఇక అంటే 3 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ 11.2 ఇంటూ 0.15. సో 15 2 జా 30, 15 2 జా 30, 15 1 జా 15, 3 18, 1, 15 1 జా 15 16. ఇక్కడ పాయింట్ ఒక నెంబర్, 2 నెంబర్స్, మొత్తం 3 నెంబర్స్. డెసిమల్ ప్లేసెస్ 3 ఉన్నాయి. 1 2 3. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? ఇలా మనం మల్టిప్లై చేయండి. 10 ఇంటూ 15/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 2 జా 30, 3, 15 1 జా 15, 3 18, 15 1 జా 15, 1 16, 16/1000. దట్ ఈజ్ ఈక్వల్ 1000th 100th 10th. దట్స్ ఆల్. 7th ప్రాబ్లం. 7th ప్రాబ్లం. నెక్స్ట్ 1.07 into 0.02. So that is equal to 107/100 into 2/100. That is equal to 214/100. 10,000. 10,000, 1000, 100th, 10th. That. So 5 5 5s are 25, 2 5 0 0 2 5 0 0 5 0. Next 10 10 5s are 50, 10 1s are 10. సో ఇక్కడ గమనించండి.
దట్ ఈజ్ ఈక్వల్ ఫోర్ జీరోస్ ఉన్నాయి అంటే 1000th అండ్ 10,000th. 4 జీరోస్ ఉన్నాయి. 10,000th, 1000th, 100th, 10th రాసుకోవచ్చు. నెక్స్ట్ రెండో పద్ధతి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. మొత్తం 4 నెంబర్స్. 1 2 3 4 1 2 3 4 రాస్తాం. మీకు అర్థమైంది కదా ఇంతవరకు? నెక్స్ట్ బై 100 ఇంటూ 1/100. ఈ నెంబర్తో 1తో మల్టిప్లై, అదే నెంబర్ సేమ్ నెంబర్ వచ్చింది కదా, బై 10,000. నెక్స్ట్ 4 zeros. 1 2 3 4. నెక్స్ట్ Eleven 1 जा 11, 11 0 0, 11 0 0, 11 0. 100 into 10,000. 1,000 1 2 3. ఎలా చూసారా మీరు ఒకసారి? 1000th, 100th, 10th తర్వాత డెసిమల్ ప్లేస్ చూడండి ఒకసారి. సో ఇది రైట్. నెక్స్ట్ ఈ విధంగా ఈ వీడియోలో మీరు డెసిమల్ నెంబర్స్ తో మల్టిప్లై చేయడం, డెసిమల్ నెంబర్ ని 10 తో మల్టిప్లై చేయడం, డెసిమల్ నెంబర్ ని 100 తో మల్టిప్లై చేయడం, డెసిమల్ నెంబర్ ని 1000 తో మల్టిప్లై చేయడం కూడా నేర్చుకున్నారు మీరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. మన ఛానల్ ని మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డెసిమల్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సులభంగా అర్థమైందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.